హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి. ఈరోజు మనం అమరావతిలో జరుగుతున్న పనుల గురించి చూపించడం కోసం అయితే వచ్చాను. ప్రజెంట్ మీరు చూస్తుంది వచ్చేసి నీరుకొండ అండి. ఈ నీరుకొండ ప్రాంతం నుంచి మనకి శాఖమూరులో ఉన్న రిజర్వాయర్ వరకు అయితే ఎలా ఉందన్నది మీకు అయితే చూపిస్తాను. అలానే అక్కడ పనులు ఏమేమి జరుగుతున్నది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ప్రజెంట్ అయితే మీరైతే చూస్తున్నారు కదండి, ఇక్కడ ఈ నీరుకొండ దగ్గర ఈ రిజర్వాయర్కి సంబంధించి ఈ వాగులు కూడా తవ్వడం ఎంత పనులు అయితే జరుగుతున్నది. రాజధాని ప్రాంతంలో ఈ కొండవీటి వాగులు అలానే పాలవాగులు సంబంధించినటువంటి పనులన్నీ చాలా వేగంగా జరుగుతున్నాయి. మీరే చూడొచ్చు. ఇటు చూసినా కానీ టిప్పర్లతో అయితే సందడిగా అయితే ఉందన్నమాట. ఇటువైపు అంతా చూడండి, మొత్తం అంతా తవ్వి మట్టిని అయితే తరలిస్తున్నారు. ఇటువైపు నుంచి మనం శాఖమూరులో ఉన్న రిజర్వాయర్ వరకు అయితే చూపిస్తానండి. ఇక్కడ మీరైతే చూస్తున్నారు కదా, అంతకుముందే ఆల్రెడీ ఇది కంప్లీట్ అయితే అయిందన్నమాట. ఈ కొండవీటి వాగు ఇది మీదుగా మనం అయితే వెళ్ళి శాఖమూరులో ఉన్న రిజర్వాయర్ దగ్గరికి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోదామండి. ఇదంతా కొండవీటి వాగు అనమాట. మీకు ఎదురుగా కనిపిస్తుంది వచ్చేసి పిట్ యూనివర్సిటీ అండి. ఇక్కడ నీరుకొండ దగ్గర ఉన్న మట్టినంతా తవ్వైతే ఇటువైపు అయితే తీసుకెళ్ళి పోస్తున్నారండి. ప్రజెంట్ అయితే మీరైతే చూడొచ్చు ఇక్కడ ఎంత ఎలా ఉందో. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి శాఖమూరులోని సెంట్రల్ పార్క్లోని 50 ఎకరాలు నిర్మిస్తున్న 0.03 టీఎంసీ రిజర్వాయర్ అండి. ఇది ఇక్కడ నుంచి శాఖమూరు నుంచి మనకి నీరుకొండకి వెళ్ళి నీరుకొండ నుంచి పెనుమాక వరకు అయితే రిజర్వాయర్లో అయితే ఈ కొండవీటి వాగు అయితే కలుస్తుంది. ఇక్కడంతా ఏ పనులు చేస్తున్నారు చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ శాఖమూరు రిజర్వాయర్కి సంబంధించినటువంటి ఈ పనులు అనేవి ఎంతవరకు వచ్చినాయి అనేది మీకు చూపిస్తాను. మనం అంతకుముందు వచ్చినప్పుడు అంటే ఈ గ్యాబిన్ మీస్ వేసే పనులు అయితే చేశారు. అదంతా ఆ చుట్టుపక్కల గ్యాబిన్ మీస్ అయితే వేస్తున్నారు. ఇప్పుడైతే ఇటువైపు కూడా వేయడం కనుక ఇది వచ్చేసి మనకి ఈ కొండవీటి వాగు కనెక్టివిటీ అనమాట. ఇటువైపు అయితే వెళ్తుంది నీరుకొండ వైపు. ప్రజెంట్ ఇటువైపు వేయడం కోసం కూడా ఈ గ్యాబిన్ మీస్ రెడీ చేసుకొని కంకర పోయడానికి పనులు అనేది చేస్తున్నారు. అలానే అటు మిషన్ దగ్గర కూడా పనులు అయితే చేస్తున్నారండి. మీరే చూడొచ్చు. ప్రజెంట్ అంతా ఈ ప్రాంతం అంతా ఎలా ఉందో మీరే చూడండి. రాజధాని ప్రాంతంలో పనులు ఎలా జరుగుతున్నాయి అన్నది మనం ఉన్నట్లయితే చూపిస్తామండి.
క్రేన్ ద్వారా అయితే మొత్తం ఈ కంకరని అయితే పోస్తున్నారు. అలానే ఇంతవరకు కూడా ఈ గ్యాబిన్ మిస్ పనులు అనేది చేశారన్నమాట. ఇంకా ఈ కొంచెం వరకు అయితే పెండింగ్ అయితే ఉంది. ఇది కూడా పూర్తి అయిపోతే దీనికి సంబంధించిన పనులంతా పూర్తయినట్టే. కంకర కూడా అయితే పోసుకొని పెట్టుకున్నారు పనులు చేయడం కోసం. ఈ ప్రాంతం అంతా చూడొచ్చు ఎలా ఉందో. మనం నీరుకొండ వైపు నుంచి మనకి చూపించాను కదండి. వీడియో పూర్తిగా చూస్తే మీకైతే అర్థమవుతుంది. కొన్ని మిషన్ ద్వారా అయితే కంకరని అయితే పోస్తున్నారు లెవెల్ వారీగా. చూసారు కదా ఎలా ఉందో. గ్యాబిన్ మెస్ అయితే వేసారు. ఇంక ఇటువైపు ఈ కంకర అనేది పోయాలన్నమాట ఈ మెస్లో. మొత్తం కూడా అయితే వేసారండి. చివరి వైపు పని అయితే పెండింగ్ అయితే ఉంది. ఈ చుట్టుపక్కల కూడా అంతా ఈ గ్యాబిన్ మెస్తో పూర్తి చేశారు పనులు. ప్రజెంట్ ఇంక ఇటువైపు అయితే చేస్తున్నారండి. ఇదంతా కూడా ఏ విధంగా చూడండి. ఇదండి ఇక్కడ పనులు అయితే ఈ విధంగా అయితే జరుగుతున్నాయి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయితే చేస్తున్నానండి. మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. కొత్తగా చూసినట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి.